శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తదియ తిథి మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి చవితి. ఆర్ద్ర నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాల వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. శుభం యోగం రాత్రి 9 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి శుక్లయోగం. విష్టికరణం మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి భవకరణం. నేటి వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల నుండి 6 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 57 నిమిషాల నుండి 10 గంటల 41 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాల నుండి 3 గంటల 7 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు, శేష అమృత ఘడియలు ఉదయం 6 గంటల 46 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఈనాటి విశేషం కార్తీక మాసంలో ఆర్ద్రా నక్షత్రం చాలా విశేషమైనది. ఆర్ద్రా నక్షత్రం పరమేశ్వరుడి యొక్క జన్మ నక్షత్రం అని మనకు శాస్త్రం ద్వారా తెలుస్తున్నటువంటి విశేషం. ఈనాడు పరమేశ్వరుడికి అన్నాభిషేకం జరిపించడం, అలాగే పంచామృతాల్లో కూడా విశేషంగా నారికేళోదకంతో ఈశ్వరుడికి అభిషేకాన్ని జరిపించడం వల్ల జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి కర్మబంధ విమోచనం కలుగుతుంది అని శాస్త్రవచనం. అలాగే ఈనాడు పరమేశ్వరుడికి ఈ మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అభిషేక ద్రవ్యం, ఒక్కొక్క పువ్వుతో అర్చన విశేషంగా చెప్పబడ్డది. అటువంటి వాటిల్లో మనకి అవిసి పువ్వులు అని దొరుకుతాయి. ఈనాడు అవిసి పువ్వులతో ఈశ్వరుడికి అభిషేకం చేయటం, అట్లాగే నువ్వుల నూనెతో దీపారాధన శివాలయంలో ప్రత్యేకంగా జరిపించడం వల్ల ఐహిక ఆముష్మిక శుభ ఫలాలన్నీ కూడా అందుతాయి. అట్లాగే ఈనాడు సంకటహర చతుర్థి కూడా కనుక మహాగణేశ పర్వం. ఈనాడు విఘ్నకారకుడు, విఘ్ననాశకుడు, సమస్త విద్యలకు వజ్జ అయినటువంటి గణపతిని ఈనాడు ఆరాధించడం వల్ల, సంకటహర గణేశ స్తోత్రాన్ని ఈనాడు పఠించడం వల్ల, పగలంతా ఉపవసించి సాయంకాలం ప్రదోషకాలంలో గణపతిని దర్శించడం, గణపతికి ఇంకా విశేషంగా అభిషేకాన్ని జరిపించడం, ఆయనకు అత్యంత ప్రీతికరమైనటువంటి దూర్వాయుగ్మములు అనగా గరిక పూజ. ఎందుకంటే పుష్పజాతులు తెచ్చి పూజలే లేకున్నా గరిక పూజకు మెచ్చు ఘనదైవం ఎవ్వడంటారు. ఆయనకు వేరే ఏవో పువ్వులు అక్కర్లేదు. ఆయనకు గరిక పూజలు తెచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు, సంప్రీతుడై సమస్తమైనటువంటి కామ్యాలను ఆయన నెరవేరుస్తాడు. అట్లాగే ఆయనకు ఏవేవో పదార్థాలు నివేదన చేయాల్సినటువంటి అవసరం లేదు. కుడుములు పెడితే చాలు మన ఇడుములు నెరవేరుస్తాడు. ఉండ్రాళ్ళు పెడితే చాలు గండాలన్నీ తొలగిపోతాయి. ఇవేవి సాధ్యం కాకపోయినప్పటికీ కూడా గుండెల నిండా భక్తితో గుడ నైవేద్యం అనగా కొద్దిపాటి బెల్లం ముక్క పెట్టినా చాలు సంప్రీతుడై సమస్త కామ్యాలను కూడా ఆయన సిద్ధింపజేస్తాడు. కనుక అటువంటి వరసిద్ధి వినాయకుడి యొక్క దివ్య కృప మనందరిపై ఉండాలని, అట్లాగే కొన్ని గ్రంథాలను అనుసరించి ఈనాడు వరదా చతుర్థి అని కూడా పిలువబడుతుంది. సమస్తమైనటువంటి కోర్కెలు, ఈప్సితనములు అన్నీ కూడా ఈనాడు గణపతి ఆరాధన వల్ల సిద్ధిస్తాయి. కనుక అందరికీ గణపతి కృప పరిపూర్ణంగా లభించాలి అని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేక విషయాలను తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు పంచాంగాన్ని గమనిస్తే గురువారం తదియ తిథి అయితే చంద్రోదయానికి చవితి తిథి వ్యాపించి ఉన్నటువంటి కారణం చేత ఈరోజు సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు చంద్రుడు ఆరుద్ర నక్షత్రమందు సంచారం చేస్తూ ఉన్నారు. నేటి గ్రహస్థితిని గనక గమనిస్తే గురుడు వక్రించి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే మిథున రాశి యందు చంద్రుని యొక్క సంచారం ఉన్నది. కన్యా రాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది. వృశ్చిక రాశి యందు రవికుజులు సంచారం చేస్తూ ఉండగా ధనురాశి యందు బుధగ్రహం, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహు యొక్క సంచారం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమందు చంద్రుని యొక్క సంచారం ఆత్మస్థైర్యానికి కారణమవుతుంది.
ఏ పని ప్రారంభించినా అందులో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే భృగు షట్క దోషము, అష్టమ స్థానమందు రవికుజుల యొక్క యుతి ఏదైతే ఉన్నదో అది జీవితంలో ప్రయాణంలో కొంత వెనక్కి లాగేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. అందువల్ల దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అనుకోకుండా ఎవరైనా కావాలని గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఎక్కడా కూడా గొడవల వైపు వెళ్లకుండా ప్రశాంతమైనటువంటి చిత్తంతో ముందుకు సాగుతూ ఉండండి. మౌనంగా ఉండడం ద్వారా అనవసరమైనటువంటి కలహాల నుండి ఈరోజు ప్రత్యేకించి బయటపడడానికి అవకాశం ఉంటుంది. శనేశ్వరుని యొక్క స్థితి ఆర్థిక లాభానికి కారణమవుతుంది. స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలు ముందుకు సాగడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకి ఈరోజు కాలం కలిసి వస్తుంది. ఉద్యోగంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా వ్యాపార లాభానికి, వ్యాపారంలో ఉన్నతిని సాధించడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. విదేశాల్లో చదువుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు ఈ రోజున మంచి ఫలితాలను పొందగలుగుతారు. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆరోగ్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే అష్టమ కుజ రవిల యొక్క యుతి ఉన్నటువంటి కారణం చేత వంట చేసేటప్పుడు లేదా విద్యుత్ వల్ల కానీ ఇబ్బందులు కలగడానికి, అగ్ని వల్ల ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. పంచమ కోణమందు శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం, లాభమందు రాహుగ్రహం యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఆర్థికంగా ప్రయోజనం చేకూరేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో ఆ శ్రమకి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈరోజు పొందగలుగుతారు. అలాగే పనుల్లో జాప్యం తగ్గి ముందుకు వెళుతూ ఉంటుంది. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు ముందుకు సాగుతూ ఉంటాయి. వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము, అష్టమ స్థానమందు బుధుని యొక్క సంచారం వల్ల బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది. కాబట్టి మొదట తీసుకునేటువంటి నిర్ణయాన్ని మార్చి మరలా రెండోసారి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మరీ ముఖ్యంగా ఈ రోజుకి అధిపతి అయినటువంటి గురువు 12వ ఇంట్లో సంచారం చేయడం వల్ల అటు బుద్ధి చాంచల్యము, మతిమరుపు ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. అలాగే పై అధికారుల యొక్క మన్ననలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి, తోటి ఉద్యోగస్తులకి సహాయం చేయగలుగుతారు. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి కాలం కలిసి వస్తూ ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి కారణమవుతుంది. చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రుడు అనుకూలంగా ఉండడం, షష్ఠస్థానమందు రవికుజులు యోగిస్తూ ఉండడం, షష్ఠస్థానగతే రవౌ ఆరోగ్యం నిత్య సంతోష అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం సౌఖ్యవంతమైనటువంటి రోజుగా ఈ రోజున చెప్పవచ్చును. వాహనాలకి సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలు, స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలు ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకులు దూరం అవుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అలాగే నచ్చినటువంటి పనులన్నీ కూడా ప్రారంభించి వాటిని త్వరితగతిన పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాలు,
దైవిక కార్యక్రమాలు ఏవైతే వాయిదా పడుతూ వస్తున్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్ళేటువంటి పనులు ఈరోజు ప్రారంభం చేస్తారు. అంతేగాక భాగ్యస్థానమందు శనేశ్వరుని యొక్క సంచారము, వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆస్తిపాస్తుల తాలూకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుండి బయటపడేలా చేస్తారు. లౌకికమైనటువంటి వ్యవహారాలు, న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలించడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా మిథున రాశి వారికి కాలం కలిసి వస్తుంది. ఉద్యోగ మార్పు, ఉద్యోగంలో పదోన్నతి లాంటి అంశాలు చక్కగా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా మిథున రాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాలలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయస్థానగతే చంద్ర దేహాలస్యం మహద్విపత్ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చేసేటువంటి ప్రయాణాల వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండకుండా ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతోంది. కాబట్టి అటు మీకుండేటువంటి సమయము, శక్తి, ధనాన్ని వృధాగా పోయేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉన్నది. కాబట్టి చేసేటువంటి ప్రతి పని కూడా 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికంగా ఈరోజు కొంత ధన వ్యయం అధికంగా కనబడుతూ ఉన్నది. గృహోపకరణాలు, వాహనాలు, అలంకరణకి సంబంధించి ఆభరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. రహస్య శత్రువులను కనిపెడతారు. శత్రువుల మీద పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి కాలం మిశ్రమంగా ఉన్నది. అధికమైనటువంటి శ్రమ అవసరం. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా, మరీ ముఖ్యంగా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి గురువుల ద్వారా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రబలం అధికంగా ఉండడం, బుధుడు యోగిస్తూ ఉండడం, శుక్రబలం ఉండడం, అలాగే గురువు కూడా అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణం చేత సర్వత్రా విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఈరోజు వారాధిపతి అయినటువంటి గురుగ్రహం సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఆయన యొక్క శుభదృష్టి సింహరాశి మీద సంపూర్ణంగా ఉండడం వల్ల అటు ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉన్నది. అలాగే పుణ్యాన్ని సముపార్జించేటువంటి ధార్మిక కార్యక్రమాలని, అలాగే దేవాలయాల యొక్క సందర్శనాన్ని చేయగలుగుతారు. ఉద్యోగపరంగా ఉండేటువంటి చికాకులు దూరం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా నచ్చినటువంటి ప్రాంతానికి స్థానచలనానికి సంబంధించినటువంటి అంశాలు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా సింహరాశి వారికి కాలం కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాల ప్రారంభము, వ్యాపార విస్తరణ, ఉన్న వ్యాపారంలో చేసేటువంటి చిన్నపాటి మార్పుల ద్వారా అశేషమైనటువంటి లాభాన్ని ఆర్జించగలుగుతారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. బుద్ధి కుశలత,
మేధా సంపత్తి చక్కగా అనుకూలంగా ఉండడం ద్వారా తీసుకునేటువంటి నిర్ణయం, రాసేటువంటి ప్రతి పరీక్షలోనూ మంచిగా ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఆరోగ్యాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా గరికతోటి విఘ్నేశ్వరుణ్ణి సహస్రనామాలతో అర్చించడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి కొంత సానుకూలమైనటువంటి ఫలితాలని రాబట్టగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు గ్రహస్థితి ఉపయుక్తంగా ఉన్నది. దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమము కూడా నిర్విఘ్నంగా పూర్తి అవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. తృతీయ స్థానమందు రవికుజుల యొక్క యుతి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవించడానికి అవకాశాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. కుటుంబ సభ్యులకి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం చక్కగా బంధువులతోటి మిత్రులతోటి సమాలోచనలు చేయగలుగుతారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారు. అలాగే ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధితోటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఈరోజు కన్యారాశి వారు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని అధిగమించగలుగుతారు. ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెంపొందించుకోగలుగుతారు. వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కొన్ని కొత్త అవకాశాల ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తున్నాయి. నవమ స్థానమందు చంద్రుని యొక్క సంచారము, సప్తమ గురుడు, షష్ఠ స్థానమందు రాహుగ్రహం యొక్క సంచారము, పంచమ కోణమందు శనేశ్వరుడు, ఇలా 5, 6, 7, 8 ఈ స్థానాలు ప్రభావితం చెందడం వల్ల ఆర్థికాభివృద్ధికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి త్వరితగతిన బయటపడగలుగుతారు. ఆ రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి నిశ్చయించుకుంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని దాన్ని ముందుకు వెళుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలని ప్రారంభించగలుగుతారు. వాటిల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అంతేకాక రుణబాధల్ని తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈరోజు మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరంగా లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలిస్తూ ఉన్నది. పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి అంశాలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి అవకాశాన్ని కల్పిస్తుంది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. జన్మరవి, జన్మకుజ దోషాలతో పాటుగా అష్టమ చంద్రుని యొక్క స్థితి కొంత మనోవ్యాకులతకు కారణమవుతుంది. అనగా ఈరోజు తలపెట్టేటువంటి కార్యక్రమాలలో విఘ్నాలు అధికంగా ఉండడము, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, దీనివల్ల దినచర్యలలో మార్పులు ఏర్పడడము,
అంతేకాకుండా అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. అర్ధాష్టమ శనేశ్వరుడు, షష్ఠ స్థానమందు గురుడు, అష్టమ స్థానమందు చంద్రుడు, జన్మరాశి యందు రవికుజుల యొక్క సంచారం, ఇలా ఎక్కువ సంఖ్యలో ఉండకూడనటువంటి చోట పాపగ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు చేసేటువంటి ప్రయాణాలని కూడా వాయిదా వేసుకోవాలి. ఆకస్మికంగా చేసేటువంటి ప్రయాణాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేస్తారు. విద్యార్థులకి కాలం మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. కోపం అధికంగా ఉంటుంది. మనస్పర్ధలు పెరగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై సీతారాముల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. సప్తమ స్థానమందు చంద్రుని యొక్క స్థితి మనస్సౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆర్థికంగా ఎదుగుదలకి కారణమవుతూ ఉన్నది. ధర్మవ్యయం మనస్సౌఖ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం సంపాదించినటువంటి ఆ ఆదాయం ఏదైతే ఉన్నదో, ఆ ధనం ఏదైతే ఉన్నదో దానిని శుభ కార్యక్రమాలకి కానీ లేదా ఏదైనా 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకి కానీ ఖర్చు పెడతారు. దీనివల్ల సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు. గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. రుణబాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బుద్ధి చాంచల్యం పెరుగుతూ ఉంటుంది. మతిమరుపు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న వస్తువుని ఎక్కడొక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటారు. ఈరోజు ఆ ప్రభావం కొంత అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశాన్ని కల్పిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా పోటీ పరీక్షలు లాంటి అంశాలలో విజయాన్ని సాధించడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతోటి అలాగే చాలా కాలం తర్వాత కలిసినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేయగలుగుతారు. ఉద్యోగపరంగా ఉండేటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. మానసిక ఆనంద అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఆర్థికాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో తీసుకున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చిన్నపాటి మార్పులు చేస్తారు. శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలలో ముందడుగు వేయగలుగుతారు. అలాగే బరువు బాధ్యతలు ఏవైతే మీ మీద ఉన్నాయో వాటిని సక్రమంగా ముందుకు సాగేటువంటి విధంగా కొన్ని ప్రణాళికలు రచించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఉద్యోగపరంగా ఉండేటువంటి చికాకులు తగ్గుముఖం బట్టి ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సీతారాముల యొక్క అనుగ్రహం పొందడం చెప్పదగినటువంటి సూచన. శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానమందు బుధగ్రహం యొక్క సంచారం ఆర్థిక లాభానికి కారణమవుతుంది. నూతన వాహన ప్రాప్తి,
స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలు ముందుకు సాగడం, స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలించడం, శత్రునాశనానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం లాంటి అంశాలు యోగిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పనివేళల్లో మార్పులు, ఉద్యోగంలో మార్పులు లాంటి అంశాలకి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా కుంభరాశి వారికి సమయం కొంత మిశ్రమంగా ఉన్నది. తృతీయ స్థానమందు గురుగ్రహం యొక్క స్థితి అటు ఉద్యోగ వ్యాపారాల్లో చిన్నపాటి ఇబ్బందులు కలిగించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల అవగాహనతోటి మెలగడం ద్వారా అటు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలని పొందగలుగుతారు. విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం లేదా గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మ రాహు యొక్క సంచారము, వ్యయస్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి వల్ల మానహానిర్మనక్లేశం కృష్యర్భోజన పల్పసహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రతి పని కూడా 1కి 2 సార్లు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ పని చేసేటప్పుడే ఏకాగ్రతతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ధారాపుత్రుల వల్ల కొన్ని సమస్యలు కనబడుతున్నాయి. అనగా భార్యా పిల్లలతోటి కొంత దూరంగా ఉండడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబానికి దూరంగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రత్యేకించి మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తీసుకునేటువంటి ఆహార పదార్థాల యొక్క శుభ్రత సరిగ్గా చూసుకోవాలి. రాహు యొక్క ప్రభావం వల్ల 4 కాళ్ళ జంతువుల వల్ల ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా మీనరాశి వారికి కాలం మిశ్రమంగా ఉన్నది. కొంత అధికమైనటువంటి ధన వ్యయం గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా మీనరాశి వారికి శుభకాలం నడుస్తూ ఉన్నది. గురుబలం ఉన్న కారణం చేత ఉద్యోగాభివృద్ధి, కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశాలున్నాయి. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సూర్యాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఈ సంకష్టార చతుర్థి రోజున విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకు స్వాగతం. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి తిథి. ఈ సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించటానికి, సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించటానికి, అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఎలా పాటించాలంటే, ముందుగా గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత గణపతి దగ్గర ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ ఎరుపు రంగు వస్త్రానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో 3 గుప్పిళ్ళ బియ్యం పొయ్యాలి. అలా 3 గుప్పిళ్ళ బియ్యం ఎరుపు రంగు వస్త్రంలో పోసిన తర్వాత 2 తమలపాకులుంచి ఆ 2 తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 2 రూపాయి నాణేలు ఉంచాలి.
ఆ తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మూట కట్టాలి. ఆ మూట గణపతి దగ్గర ఉంచి ధూపం వేయాలి, అగరబత్తులు వెలిగించాలి, బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఉదయం పూట ఈ మూటని గణపతి దగ్గర మీ పూజా మందిరంలో ఉంచుకొని దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళాలి. వీలైతే గణపతి ఆలయంలో గరిక పోచలతో గణపతికి అర్చన చేయించుకోవాలి. వీలు కాని పక్షంలో దగ్గరలో ఉన్న గణపతి ఆలయంలో గణపతికి గరిక పోచలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత గణపతి ఆలయంలో 21 ప్రదక్షిణలు కానీ లేదా 11 ప్రదక్షిణలు కానీ లేదా 3 ప్రదక్షిణలు కానీ చేసి మీ గృహానికి రావాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ మూట మీ గృహంలో పూజా మందిరంలో గణపతి దగ్గర అలానే ఉండాలి. సాయంకాలం స్నానం చేసి మళ్ళీ గణపతి దగ్గర దీపాన్ని వెలిగించి ఆ మూట విప్పి ఆ మూటలో ఉన్నటువంటి 3 గుప్పిళ్ళ బియ్యం తీసుకొని దానితో పొంగలి తయారు చేసి గణపతికి సాయంకాలం నివేదించాలి. ఆ పొంగలిని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఆ మూటలో ఉన్నటువంటి 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు కూడా గణపతి ప్రసాదంగా భావించి కుటుంబ సభ్యులు స్వీకరించాలి. ఆ మూటలో ఉన్నటువంటి 2 రూపాయి నాణేలు ధనం దాచుకునే పర్సులో ఏర్పాటు చేసుకోవాలి. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించడం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజు సమస్యల నివారణ సంకష్టహర చతుర్థి దీపం అని ఇంకొక పరిహారాన్ని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. అంటే మీకు జీవితంలో అకస్మాత్తుగా అనుకోకుండా సమస్యలు రాకుండా ఉండటానికి, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలకు వెంటనే పరిష్కార మార్గాలు కనిపించడానికి సంకష్ట నివారణ దీపాన్ని సంకష్టహర చతుర్థి రోజు వెలిగించాలి. ఈ సంకష్ట నివారణ దీపం పరిహారం ఎలా చేయాలంటే, ముందుగా గణపతి దగ్గర ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో బియ్యం పొయ్యాలి. ఆ బియ్యం మీద గరిక పోచలు కొన్ని ఉంచాలి. ఆ గరిక పోచల మీద ఒక వెండి పళ్ళాన్ని కానీ, ఒక రాగి పళ్ళాన్ని కానీ, ఒక ఇత్తడి పళ్ళాన్ని కానీ ఉంచాలి. ఆ పళ్ళెంలో గంధంతో కుంకుమతో 3 బొట్లు పెట్టాలి. ఒక స్వస్తిక్ గుర్తు కూడా గంధంతో ఆ పళ్ళెంలో వేయాలి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి నాడు మాత్రమే ఈ సంకష్ట నివారణ పిండి దీపాన్ని వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, గోధుమ పిండి, బియ్యం పిండి, రాగి పిండి, ఈ 3 పిండ్లు కలిపి దానిలో కొన్ని యాలకుల పొడి వేసి, దాంతోపాటు పచ్చకర్పూరం పొడి కలిపి, లవంగాల పొడి కలిపి పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ పిండి దీపాన్ని అక్కడ ఉన్నటువంటి బియ్యంలో ఉంచి వెలిగించాలి. దీన్నే సంకష్టహర చతుర్థి సంకష్ట నివారణ పిండి దీపం అనే పేరుతో పిలుస్తారు. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలాగే ఎర్రటి వస్త్రంలో ఉన్న బియ్యంతో పొంగలి చేసుకొని గణపతికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ 3 పిండ్లకు సంబంధించినటువంటి పిండి దీపాన్ని వెలిగించడం ద్వారా అన్ని కష్టాలు, సంకటాలు తొలగిపోతాయి. సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. రేపు కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలగటానికి కామాక్షి దీప పరిహారాన్ని ఏ విధంగా పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు కృత్తికా మాసం కృష్ణపక్షం తృతీయతో కూడిన చతుర్థి గురువారం. కృష్ణపక్షంలో ప్రదోష సమయానికి ఉండేటువంటి చతుర్థి కలిగినటువంటి రోజును సంకష్టహర చతుర్థి అని చెప్పి శాస్త్రం యొక్క నిర్ణయం. అత్యంత ఏదైతే కష్టంలో కూడా సంకష్టం అన్నారు, పెద్ద కష్టము. అయ్యా, మానవ ప్రయత్నం వల్ల కూడా ఈ కష్టాన్ని దాటలేము అని అనుకుంటున్నామో అది మనకు చాలా పెద్ద కష్టంగా చెప్తున్నాం. అలాంటి కష్టాలను కూడా తొలగించేటువంటి అద్భుతమైన పరమ పవిత్రమైన పుణ్యకాలం సంకష్టహర చతుర్థి. ఈ చతుర్థి
ఈరోజు గణేశుడి యొక్క ఆరాధన ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదోష సమయంలో చేస్తారో సమస్తమైనటువంటి విఘ్నాలను తొలగించేటువంటి వాడు. ఆయనకు ఈ సంకష్టాలు, మనకు సంకష్టం కానీ ఆయన దృష్టిలో పడితే అది సంకష్టమా? సమస్తమైన అరిష్టాలను, సంకష్టాలను, సమస్తమైనటువంటి గొప్ప గొప్ప విఘ్నాలను కూడా నాశనం చేసేటువంటి శక్తిమంతుడు, విఘ్ననాయకుడు, గణాధిదేవుడు. అలాంటి గణపతి యొక్క దివ్యమైన మంత్రాన్ని ఈరోజు ప్రదోష సమయంలో 21 మార్లు ఎవరైతే స్వామి సాన్నిధ్యంలో పారాయణం చేస్తారో వారు ఏ రంగంలో అయితే చాలా గొప్ప కష్టంగా భావిస్తూ ఉన్నారో, అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, లేదా ఉద్యోగ సమస్య కావచ్చు, లేదా వివాహ సమస్య కావచ్చు, అలాంటి సమస్తమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆ విఘ్నేశ్వరుడి యొక్క దివ్యమైన ఈ మంత్ర జపం వల్ల మనం తొలగించుకోవచ్చు. అలాంటి పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ప్రదోష సమయంలో 21 మార్లు స్వామి సాన్నిధ్యంలో జపం చేయండి. మహావిఘ్నహరం దేవం నమామి రుణ విముక్తయే. మహావిఘ్నహరం దేవం నమామి రుణ విముక్తయే. మహావిఘ్నహరం దేవం నమామి రుణ విముక్తయే. సమస్తమైనటువంటి రుణాలను తొలగించేటువంటి వాడు, రుణహరుడు కూడా మహాగణాధిపతి. ఏవైనా ఆర్థిక సంబంధమైనటువంటి బాధలు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈరోజు ఈ మంత్రాన్ని ప్రదోష సమయంలో 21 మార్లు జపం చేయండి. స్వామి యొక్క గణనాథుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల రుణ విముక్తిని పొందండి, ఆర్థిక బాధల నుంచి విముక్తిని పొందండి. సమస్తమైనటువంటి కార్యాలకు మూలం ధనం, సమస్తమైనటువంటి కష్టాలకు కూడా మూలం ధనమే. కాబట్టి ఆ ధన సమస్యలన్నింటినీ కూడా తొలగించుకునే అద్భుతమైన పర్వకాలం ఈరోజు గణపతి యొక్క దివ్యమైన పర్వకాలం సంకష్టహర చతుర్థి రోజు స్వామి యొక్క ఈ దివ్య మంత్ర జపం చేయండి 21 మార్లు. స్వామి యొక్క అనుగ్రహం వల్ల రుణ విముక్తిని పొందండి. విద్యలకు శత్రువు ఎవరో వారిని నాశనం చేసే స్వామి హయగ్రీవ స్వామి. అంటే అజ్ఞానాన్ని రూపుమాపుతాడు. అలాంటి హయగ్రీవ స్వామికి నమస్కారం చేస్తూ ధర్మతత్వవేత్తలు, అనుభవజ్ఞులు, మహానుభావులు అయిన మన పూర్వులు తమ ఆచరణలోంచి తాము దర్శించి మనకు అందించిన ధర్మ సూక్ష్మాల సమాహారం, ధర్మసారం కార్యక్రమానికి మీ అందరినీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. మానవుడు తన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా మెలకువ, మెళకువ ఈ రెండింటినీ నేర్చుకోవాలి. మెలకువ అంటే ఎప్పుడు జాగ్రత్త అవస్థలో ఉండటం, అంటే జాగ్రత్తగా ఉండటం, నిద్రపోకుండా ఉండడం మన భాషలో చెప్పాలంటే. మెళకువ అంటే నైపుణ్యంతో ఉండటం. తెలుగులో ఒక సామెత ఉంది, తలలో నాలుకలాగా ఉండాలి అంటారు. తలలో నాలుక ఏమిటండి? తల అంటే నోరు అని అర్థం. సంస్కృతంలో కూడా ఆస్యము అంటే ముఖము అనే అర్థం, నోరు అనే అర్థం రెండూ ఉన్నాయి. ఇక్కడ తల అంటే నోరు. నోటిలో ఉన్న నాలుకలాగా ఉండాలట. ఎందుకని? నాలుక అంత చాకచక్యంగా ప్రవర్తిస్తుంది. 32 దశనద్వేషి మధ్యే భ్రమసి నిత్యశః తదిదం శిక్షితం కేనా జిహ్వే సంచార కౌశలం. ఓహోహో నాలుక, ఎవరు నేర్పారే నీకు ఇంత నైపుణ్యాన్ని? 32 మంది దంతాలు అనే శత్రువుల మధ్యలో ఒక్క దంతానికి దొరకకుండా ఎంత వయ్యారంగా, ఎంత చాకచక్యంగా, ఎంత నైపుణ్యంతో, ఎంత తెలివితో తిరుగుతూ ఉంటావు నువ్వు. 32 దశనద్వేషి మధ్యే భ్రమసి నిత్యశః. తిరుగుతావు రోజు రోజు ఏమిటి, అనుక్షణం నాలుక 32 మంది శత్రువుల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారైనా పళ్ళ కింద పడుతుందా? పడదు. ఇక్కడ ఇంకో చమత్కారం ఏమిటంటే, మనం ఏదైనా ఒక ఆహారాన్ని నోట్లో పెట్టుకుంటే రుచి ఎవరికి తెలుస్తుందండి? నాలుకకి.
రుచి చూసేది నాలుక. అయితే ఆ రుచి తెలియాలి అంటే నమలవలసింది ఎవరు? దంతాలు. తన శత్రువుల చేత కూడా పని చేయించుకునే నైపుణ్యం కలిగినది నాలుక. ఆహారాన్ని నోట్లో పెట్టుకుంటే వెంటనే ఏం చేస్తుంది? అవి దంతాలకి అటు ఇటు తోస్తూ ఉంటుంది. పాపం పిచ్చి దంతాలు నవ్వులుతూ ఉంటాయి. నమిలినంత మాత్రం చేత వాటికి ఏమైనా రుచి తెలుసా? మనకి ఏదైనా రుచి తెలిస్తే లాభం ఉంటే కదా మనం ఏదైనా పని చేస్తాం. దంతాలకు ఏమిటండి లాభం? ఏమీ లేదు. రుచి చూసేదేమో నాలుక, రుచిని పొందేది నాలుక. ఆ రుచిని పొందాలంటే పదార్థం నలగాలి అంటే దంతాలు నలపాలి. ఈ దంతాలేమో శత్రువులు. నాలుక మెత్తగా ఉంటుంది, దంతాలు కఠినంగా ఉంటాయి. పొరపాటున నాలుక దంతాల మధ్య పడిందంటే గగ్గోలు పెట్టేస్తుంది. తన వాళ్ళందరికీ చెప్పుకుంటుంది. వెళ్ళి ముందు దంతాలు ఉంటాయి, దంతాలకు పైన చిగుళ్ళు ఉంటాయి. ఆ చిగుళ్ళు సోదరులు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి వెళ్ళి చెప్తుంది. అంటే పొరపాటున దంతం నాలుకను కొరికితే ఏం చేస్తాం? వెళ్ళి దంతాలకు నొక్కుకుంటాం, లేదా పైన అంగుడికి నొక్కుతాం, లేదా కింద అంగుడికి నొక్కుతాం. ఈ అంగుట్లు తల్లిదండ్రులు అని చెప్పాలి, ఈ చిగుళ్ళేమో సోదరులు చెప్పాలి. ఈ దంతాలు కనుక పొరపాటున కొరికాయి అంటే గగ్గోలు పెట్టేసి మొత్తానికి బాధ అంతా పోగొట్టుకొని మళ్ళీ దంతాలు కొరకుండా చూసుకుంటుంది. ఇది కదా నైపుణ్యం అంటే. 32 దశనద్వేషి మధ్యే భ్రమసి నిత్యశః. ఎవరు నేర్పారు నీకు ఇది నైపుణ్యం? తదిదం శిక్షితం కేన జిహ్వే సంచార కౌశలం. జిహ్వా, ఈ సంచార కౌశలాన్ని నీకు ఎవరు నేర్పారు అంటున్నాడు కవి. అది మంచి మాట అయినప్పటికీ అసలు మాట మాట్లాడడానికి కూడా నాలుకే కదా ప్రధానం. 4 మాటలు మాట్లాడాలన్నా, మానవుడికి కావలసినటువంటి శక్తినిచ్చే ఆహారం బాగా నమిలి శక్తిమంతం కావాలన్నా నాలుకకు ఉన్నటువంటి ప్రాధాన్యం అంతా ఇంత కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక ప్రధానమైన వ్యక్తి, అది కుటుంబంలో కావచ్చు, లేదా ఒక కార్యాలయంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎలా ఉండాలి నాలుకను చూసి నేర్చుకోవాలి. చుట్టూ శత్రువులు ఉంటారు, శత్రువుల్ని శత్రువుల్లాగా చూడకూడదు. శత్రువులతో కూడా పని చేయించుకునే నైపుణ్యం నాలుక మనకు అందిస్తుంది. కుటుంబంలో తండ్రి లేదా తల్లి లేదా అన్న ఒకరు లేనప్పుడు ఒకరు పెద్దలుగా ఉంటారు. వాళ్ళ పట్ల చాలామంది ద్వేషంతో ఉండవచ్చు. ఎందుకని? మంచి చెబితే ఎప్పుడూ ద్వేషమే. మంచి చెప్పారనుకోండి, తల్లిదండ్రులే పిల్లలకు శత్రువుల్లాగా కనిపిస్తారు. అంత మాత్రం చేత తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తారా? వదలకూడదు. వాళ్ళ చేత పని చేయించుకుని శరీరానికి కావలసిన శక్తిని నాలుక ఎలా అందిస్తుందో, ఈ సమాజానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఆ కుటుంబానికి పెద్దో, ఆ కార్యాలయానికి పెద్దో, లేదా సమాజంలో ఉన్న ఒక నాయకుడో అలా అందించగలగాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది శత్రువులు చుట్టూ పొంచి ఉన్నా తన పని తాను చేసుకుపోతూ వారిని కూడా మెప్పించేలాగా ఉండాలి. ఒక్క మాట కూడా తోలనాడకూడదు. ఇదే నాలుక మాట తోలనాడితే ఏమవుతుందో తెలుసు కదా. ఓ నాలుక వీపుకు చేటు తేకే అని ఇంకొక సామెత. నాలుక నోరు జారిందనుకోండి, నాలుకను ఎవరు కొట్టరు. నాలుక మీద ఎవరైనా వచ్చి కొడతారా? కొట్టరు, వీపు మీద కొడతారు. అందువల్ల నాయకుడు అనేవాడు జాగ్రత్తగా ఉండాలి, యజమాని అనేవాడు జాగ్రత్తగా ఉండాలి. తాను తప్పు చేస్తే ఆ తప్పు తాలూకు ఫలితం ఇంకొకరి మీద పడుతుంది. ఏమండి, నేను తప్పు చేశాను, దాని ఫలితాన్ని నేనే అనుభవిస్తానంటే సరే నువ్వు చేసుకో అంటారు ఎవరైనా. కానీ నువ్వు చేసిన తప్పు, నీ అజ్ఞానం వల్ల చేసిన తప్పు, నీ నిర్లక్ష్యం వల్ల చేసిన తప్పు ఎంతోమందికి హాని కలిగిస్తే, కీడు కలిగిస్తే నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ఉత్తమమైన సందేశాలు అందించే నాలుకని మనం అదుపులో పెట్టుకుందాం, నాలుకలాగా ప్రవర్తిద్దాం.